ఈ సాగునీటి ప్రాజెక్ట్ ఏంటి? సో, ఒక్కొక్కటిగా చూసారు. సో, మేడిగడ్డ అనేటువంటిది మనకు ఒక లైవ్ ఎగ్జాంపుల్‌గా కనపడతా ఉంది. సో, ఏమైనా చర్య ఇప్పుడు టీఆర్ఎస్ అయితే ఆరోపిస్తోంది, బీఆర్ఎస్ అయితే ఆరోపిస్తోంది. ప్రభుత్వం ఆల్రెడీ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. మేమంతా బాగానే చేశామని చెప్పి. సో, వాళ్ళ ఏదైతే చెప్పాలో వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. నిజంగా పిన్ పాయింటెడ్‌గా ఇక్కడిక్కడ జరిగాయి లోపాలు. వీళ్ళపైన మేము చర్యలు తీసుకోబోతున్నాం అనేటువంటి నిర్ణయం ఏమన్నా ఉండేటువంటి అవకాశం ఉందా ప్రభుత్వం వైపు ఇప్పుడు నుంచి? ప్రభుత్వం విచారణ దశలో ఉంది. ఆల్రెడీ విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. సో, ఏదైనా స్టెప్ ముందుకేసే బదులు దానికో ప్రొసీజర్స్ ఉంటాయి. ఆ ప్రొసీజర్స్ ప్రకారమే ప్రభుత్వం ముందుకు నడుస్తుంది. ఎవరిపైన కూడా ఈరోజు కక్ష సాధింపు ధోరణిలో వెళ్ళలేదు. కక్ష సాధింపు ధోరణి వెళ్ళాలనే ఒక ఆలోచనలు ఈ ప్రభుత్వానికి లేదు. ఎక్కడైతే తప్పు తడకలు జరిగినాయో తప్పకుండా తప్పును సవర చేయాల్సిన ప్రయత్నం, బాధ్యత ప్రభుత్వ పరంగా ఉంటుంది. ప్రజల పక్షాన మేము ఆ విధంగా ముందుకు